ఆవిర్భావంలో భాగంగా షర్మిల చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు. రాష్ట్ర విభజనకు కారకులపై మండిపడ్డారు. వైఎస్ఆర్ మంచి మనసు చూసే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. షెడ్యూల్లో పలమనేరు లేనప్పటికీ షర్మిలకు స్వాగతం చెప్పడానికి వేలాది మంది సమైక్యవాదులు తరలివచ్చారు. జగనన్న సీఎం అయితే రాష్ట్రం కళకళ్లాడుతుందని చెప్పారు. టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన అమర్నాథ్ రెడ్డి అవినీతిపరుడు అంటూ టీడీపీ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. జగనన్న సీఎం వైఎస్ఆర్ చేపట్టిన ప్రతి పథకానికి జీవం పోస్తారని చెప్పారు షర్మిల. పలమనేరు వీధులు సమైక్యవాదులతో కిటకిటలాడాయి. షర్మిల ప్రసంగాన్ని వినడానికి వేలాది సమైక్యవాదులు తరలివచ్చారు. షర్మిల మాట్లాడింది కొంచెం సేపైనా ఆమె ప్రసంగానికి పలమనేరు వాసులు జేజేలు పలికారు. ముందుకు నెట్టు కట్టిన కంప్లీట్ నెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేసే నిర్ణయం ఒకటి అని, అందరికీ న్యాయం జరిగేలా ఉండాలి అని ముందునే ఉద్దేశం ఏమిటో చెప్పండి, అందరినీ పిలవండి, చర్చలు జరపండి అని పదే పదే చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వారి నిరంకుశ ధోరణితో ఇది ప్రజాస్వామ్య దేశమనే సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని ఆరోపణలు చేశాడు.